న్యూస్ చూస్తున్న మనశంకర వరప్రసాద్ గారు టికెట్ ధరల పెంపునకి తెలంగాణ సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ క్రమంలో స్పెషల్ ప్రీమియర్ తో పాటు టికెట్ ధరలు పెంచుకునేందుకు అనుమతిచ్చింది. జనవరి 11న స్పెషల్ ప్రీమియర్ కి పర్మిషన్ ఇచ్చింది. ఈ షో టికెట్ ధరను 600గా నిర్ణయించింది. రాత్రి 8 గంటల నుంచి 10 గంటల మధ్య షోను ప్రదర్శించాల్సి ఉంటుంది. జనవరి 12 నుంచి 7 రోజుల పాటు సింగిల్ స్క్రీన్ లో 50, మల్టీప్లెక్స్లలో 100 టికెట్ ధర పెంచుకునే అవకాశం కల్పించింది. మనశంకర వరప్రసాద్ గారు టికెట్ ధరల పెంపునకి తెలంగాణ సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ క్రమంలో స్పెషల్ ప్రీమియర్ తో పాటు టికెట్ ధరలు పెంచుకునేందుకు అనుమతిచ్చింది. జనవరి 11న స్పెషల్ ప్రీమియర్ కి పర్మిషన్ ఇచ్చింది. ఈ షో టికెట్ ధరను 600గా నిర్ణయించింది. రాత్రి 8 గంటల నుంచి 10 గంటల మధ్య షోను ప్రదర్శించాల్సి ఉంటుంది. జనవరి 12 నుంచి 7 రోజుల పాటు సింగిల్ స్క్రీన్ లో 50, మల్టీప్లెక్స్లలో 100 టికెట్ ధర పెంచుకునే అవకాశం కల్పించింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి సంపత్ అందిస్తారు. సంపత్, మొత్తానికైతే టికెట్ ధరలు పెంచొద్దని తెలంగాణ సర్కార్ గతంలో చెప్పింది. బట్ ఇప్పుడు మాత్రం ఇటు మనశంకర వరప్రసాద్ గారు టికెట్ ధరల పెంపుకైతే గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఎలా చూడాలి? చిరంజీవి అనిల్ రావు కాంబోలో వస్తున్న మనశంకర వరప్రసాద్ గారి చిత్రానికి సంబంధించి టికెట్ పిలిచి కూడా ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం విజయం కూడా అనుమతి తెచ్చుకోవడానికి అనుమతి వచ్చింది. అయితే పన్నెండోదారికి మరియు ముందుగానే క్లీన్ చేసుకునే విధంగా ఆ 11వ తారీఖు కూడా క్లీన్ చేసుకునే విధంగా అనుమతి ఇచ్చింది. దీనికి సంబంధించిన ఒక 600 రూపాయల వరకు రేట్ పెంచుకోవడం దాని ధరగా నిర్ణయించింది. అయితే ఈ టికెట్స్ కూడా ఎందుకంటే దీంతో పాటు మల్టీప్లెక్స్ లో కూడా అలాగే సింగిల్ స్క్రీన్ లో కూడా ఆ రేట్లను పెంచుకోవడానికి అనుమతి ఇచ్చింది. అలాగే టికెట్ రేట్స్ కూడా గేట్స్ తో పాటు సింగిల్ స్క్రీన్ లో అయితే 50 రూపాయలు, మల్టీప్లెక్స్ లో అయితే 100 రూపాయలు పెంచుకోవడానికి ఎదురుబాటు కల్పించింది. అయితే ఇప్పుడు ఇక్కడ నిన్న కూడా అయితే రాజాసాబ్ సినిమాకి సంబంధించి కూడా ఆ తెలంగాణ గవర్నమెంట్ దీనికి ప్రీమియర్స్ కానీ అలాగే ఈ టికెట్ పెంచుకునే విధంగా అనుమతి రియాక్ట్ అవుతుంది. ఇప్పటికీ హైకోర్టు కూడా కేసుకు సంబంధించి అనేక వాదనలు జరిగిన తర్వాత కూడా సింగిల్ బెంచ్ కూడా కోర్టు హైకోర్టు కూడా దీన్ని ఇంతకుముందు టికెట్ పెంచుకునే కూడా ప్రభుత్వం ఎటువంటి నియమాలు కూడా జారీ చేయడం చెప్పాలి. ఎందుకంటే నియమాలు జారీ చేసే వారికి కూడా సరైన అవగాహన లేకుండా టికెట్ పెంచుకోవాలి పదే చెప్పడం జరుగుతుంది. మీరు ప్రభుత్వం తరపు రేట్లు పెట్టడం, అనుమతులు ఇవ్వడం, మీరు వాటిని క్యాన్సిల్ చేయడం జరుగుతున్నాయి. మీరు పదే ఎందుకు చేసుకోవాల్సి కూడా ప్రభుత్వం హైకోర్టులో ఇందులో దీనిపైన రాజకీయ రిసర్చ్ చేసుకోవాల్సింది. కానీ ఈ రోజు చూసేమో ఈ సినిమాకి ఏదైతే చిరంజీవి సినిమాకి కూడా దీనికి సంబంధించి పర్మిషన్ కూడా తెలంగాణ రాష్ట్రం ఇవ్వడం జరుగుతుంది. గతంలో కూడా సుమతి వెంకటరెడ్డి కూడా మాట్లాడుతూ ఇక్కడ నుంచి తెలంగాణలో డిజే సినిమాలకి ఎటువంటి ప్రీమియర్ షోలకు కానీ అలాగే టికెట్ తెచ్చుకునేందుకు కూడా నేను అనుమతి ఇవ్వమని కూడా ఒక సందర్భంగా చెప్పడం జరిగింది. కానీ ఎందుకంటే దీనికంటే ముందు సినిమాకి కూడా పర్మిషన్ లేదు. కానీ ఇప్పుడు అలాగే జైన్ సినిమాకి కూడా దీనికి సంబంధించి రేట్లు పెంచుకుంటే అనుమతి దీనికి మరి ఏ విధంగా దీన్ని గవర్నమెంట్ తీసుకుంటుందని. రైట్, థ్యాంక్ యూ సంపత్.